హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన పాత ఛానల్ అనేది పోయింది, అది దాదాపుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అదే పేరుతో మళ్ళీ కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఆ ఛానల్కి ఎవరెవరైతే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మళ్ళీ సపోర్ట్ అయితే ఇవ్వండి. దాదాపుగా ఈ కంటెంట్ చూసే వాళ్ళకి ఈ కొత్త ఛానల్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది, ఎందుకంటే సో యూట్యూబ్ సజెషన్స్లో వస్తుంది ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా. సో వాళ్ళందరూ కూడా మీరు మన పాత కళ్యాణ్ డెక్కన్ వ్లాగర్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. రెగ్యులర్గా అలాంటి కంటెంట్, మన పాత కంటెంట్ అయితే రెగ్యులర్గా అయితే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కరీంనగర్ స్టేషన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం అయితే మనకు అందరికీ తెలుసు, లోకో రివర్సల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అటు నిజామాబాద్ నుంచి అయితే చాలా డిస్టెన్స్ అయితే ఉంది. దానివల్ల ఇక్కడ పెద్దపల్లిలో బైపాస్ రైల్వే లైన్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్కి సంబంధించిన వీడియో అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కంప్లీట్గా అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అట్ ప్రజెంట్ అయితే మనం పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ దగ్గర అయితే ఉన్నాం. ఆల్రెడీ రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేస్తున్నారు, ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి టౌన్ స్టేషన్ అనేది కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము చీకురాయిలో ఉన్నాము. చీకురాయిలోనే పెద్దపల్లి టౌన్ స్టేషన్ అయితే వస్తుంది. ఈ రైల్వే లైన్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో కరీంనగర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయితే అవబోతున్నాయి. అండ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా కొత్తగా అయితే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కరీంనగర్ రైల్వే స్టేషన్. కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా మారబోతుంది, ఆ వీడియో కూడా కుదిరితే మనం చేద్దాము. సో ఈ బైపాస్ రైల్వే లైన్ కంప్లీట్ అయితే కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ అయితే పెద్దపల్లి జంక్షన్లోకి అయితే వెళ్ళదు. ఈ బైపాస్ రైల్వే లైన్ నుంచి అయితే వరంగల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇటు వరంగల్ నుంచి కరీంనగర్కి నిజామాబాద్ కూడా డైరెక్ట్ కనెక్టివిటీ అయితే రాబోతుంది ఈ రైల్వే లైన్ ద్వారా. వరంగల్కి కరీంనగర్కి చాలా డైరెక్ట్ ట్రైన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. వరంగల్కి కానీ కాజీపేటకి కానీ, అటు సికింద్రాబాద్ నుంచి కాజీపేట నుంచి వయా పెద్దపల్లి టౌన్ స్టేషన్ మీదుగా కరీంనగర్ కూడా వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. దానివల్ల కరీంనగర్ స్టేషన్కి చాలా కొత్త ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ విశాఖపట్నం సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్ కూడా ఇదే లైన్లో నడవడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ అయితే గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది మెయిన్ లైన్ పైన కాజీపేట్ బలార్సా సెక్షన్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పెద్దపల్లి జంక్షన్ కంటే కొంచెం ముందు ఉన్నాము, ఇటు మన కాజీపేట్ రైల్వే లైన్ సైడ్కి అయితే ఉన్నాము. ఇక్కడ ఈ మెయిన్ రైల్వే లైన్ నుంచి ఇటు సి ఆకారంలో రైల్వే లైన్ అయితే రాబోతుంది పెద్దపల్లి టౌన్ స్టేషన్. ఇక్కడ ప్రజెంట్ అయితే పెద్దపల్లి టౌన్ స్టేషన్ అయితే ఈ విధంగా అయితే అవుతుంది. మరీ అంత పెద్దగా అయితే ఏం అవ్వడం లేదు స్టేషన్, జస్ట్ నార్మల్గా చిన్న రైల్వే స్టేషన్ లాగానే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. కొంచెం పెద్ద బిల్డింగ్ అండ్ ప్లాట్ఫామ్ కూడా కొంచెం పొడవు ఉండి కొంచెం ఎక్కువ ప్యాసింజర్స్ వస్తే యూజ్ అవ్వడానికి ఉంటే చాలా బాగుండేది, కానీ చాలా చిన్నగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే పెద్దపల్లిలో 2 రైల్వే స్టేషన్స్ అయితే చూడబోతున్నాం మనం. ఒకటి జంక్షన్ రైల్వే స్టేషన్ అండ్ ఇంకొకటి టౌన్ రైల్వే స్టేషన్. ఇదే టౌన్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ అయితే, అండ్ ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే ఉన్నాయి, ఇంకా షెడ్స్ వేయాలి, ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి పెద్దపల్లి టౌన్ స్టేషన్కి సంబంధించి. ఈ రైల్వే లైన్ జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే కరీంనగర్కు ఉన్న చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే తీరబోతున్నాయి. కరీంనగర్ స్టేషన్ కూడా అతిపెద్ద రైల్వే స్టేషన్ తెలంగాణలో కాబోతుంది ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత. ఈ రైల్వే లైన్ అసన్పర్తి కరీంనగర్ రైల్వే లైన్కి ఆల్టర్నేటివ్ అని అనుకోవచ్చు. ఆ రైల్వే లైన్ అవుతుందా అవ్వదు అనేది సెకండరీ విషయం, అదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అది అయ్యేలోపు ఈ రైల్వే లైన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి సంబంధించి. అండ్ ఇక్కడ రైల్వే ట్రాక్ వర్క్స్ అయితే కొంచెం కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయి. ఒక కనెక్టివిటీ అనేది ఇవ్వడం అయితే ఉన్నది. ఇప్పుడు మెయిన్ లైన్కి ఈ రైల్వే లైన్కి కనెక్టివిటీ అనేది ఇవ్వాలి. అండ్ అక్కడ కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్ ఉంది, ఆ రైల్వే లైన్ కూడా కనెక్టివిటీ అనేది ఇవ్వాలి. ఓన్లీ మధ్యలో మాత్రమే రైల్వే లైన్ అయితే నిర్మించారు, అటు లాస్ట్కి ఇటు లాస్ట్కి అయితే ఇవ్వాల్సి ఉంది. అండ్ పెద్దపల్లి టౌన్ స్టేషన్కి కూడా రైల్వే స్టేషన్కి రావడానికి కూడా అప్రోచ్ రోడ్ అనేది అయితే ఉంటుందట. సో ఆ రోడ్ని కూడా మీకు చూపిస్తాను. ఆ రోడ్ను కూడా ఈ రైల్వే ట్రాక్ పక్కనే మట్టి రోడ్ ఉంది కదా, ఆ మట్టి రోడ్ నుంచే రైల్వే స్టేషన్కి వచ్చే రోడ్ అంట. అది సిమెంట్ రోడ్ ఆరు డాంబర్ రోడ్ అయితే అవుతుందంట ఇన్ ఫ్యూచర్లో. అంటే వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అది కూడా రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుందంట. సో వీడియోకి మీరు ఇంకా కూడా లైక్ అయితే చేయకపోతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎక్కువగా లైక్స్ వస్తేనే వీడియో ఎక్కువ మందికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబర్స్ని అయితే పెంచండి. మనం ఇంకా కొత్త కంటెంట్ సిరిసిల్ల వేములవాడ రైల్వే లైన్కి సంబంధించిన వీడియోస్ కూడా తీసుకొద్దాము. ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయితే ఇటు జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల, ఆర్మూరు, మోర్తోడు, నిజామాబాదు, ఇటు కరీంనగరు, కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఇవన్నిటికి కూడా
ఎక్కువ యూజెస్ అయితే ఉంటాయి ఈ బైపాస్ రైల్వే లైన్ పూర్తయితే. ఇది ఖచ్చితంగా చాలా తొందరలోనే పూర్తయి అందుబాటులోకి అయితే రావడానికైతే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయితే కరీంనగర్కు చాలా కొత్త ట్రైన్స్ అయితే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కరీంనగర్ అనేది తెలంగాణలో చాలా పెద్ద సిటీ. ఆ సిటీకి తగ్గట్టుగా రైల్వే కనెక్టివిటీ అయితే ఇప్పటి వరకు అయితే లేదు. ఈ రైల్వే లైన్ ద్వారా కొంచెం డిస్టెన్స్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే నిజామాబాద్ నుంచి అన్న వెళ్ళాలి, లేకపోతే పెద్దపల్లి జంక్షన్ మీదుగా అయితే వెళ్ళాలి. ఎటు నుంచి వెళ్ళినా కూడా లోకో రివర్సల్ ప్రాబ్లం అయితే ఉంది. అటు నిజామాబాద్ నుంచి అయినా ఇటు పెద్దపల్లి నుంచి అయినా ఈ రైల్వే లైన్ ద్వారా లోకో రివర్సల్ ప్రాబ్లం అయితే తీరబోతుంది. అండ్ కరీంనగర్కి సికింద్రాబాద్కి డైరెక్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా నడిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఇటు కరీంనగర్ నుంచి వరంగల్కి కానీ అటు కాజీపేట నుంచి కానీ ఈజీగా వెళ్ళిపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ కరీంనగర్ నుంచి ఇటు పెద్దపల్లి జంక్షన్ మీదుగా అటు బల్లార్షా నాగ్పూర్ సైడ్ కూడా వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్సే ఎంతో టైంని అయితే చాలా వేస్ట్ అయితే చేసింది ఇన్ని రోజులు. ఈ 2 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ సంబంధించింది లేకపోవడం వల్ల పెద్దపల్లి జంక్షన్లో చాలా రోజులుగా లోకో రివర్సల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, అక్కడ పెద్దపల్లి టౌన్ స్టేషన్ అయితే ఉంది. అండ్ మట్టి రోడ్ ఉంది కదా, ఈ మట్టి రోడ్ మొత్తం కూడా రైల్వే స్టేషన్కి వచ్చే రోడ్ అన్నమాట. ఇది పొలాల్లో నుంచి చీకురాయి రైల్వే గేట్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే ఈ రైల్వే స్టేషన్కి రావడానికి అయితే మట్టి రోడ్ అయితే మంచి క్లీన్ అయితే చేసిరు ప్రజెంట్ అయితే. ఇన్ ఫ్యూచర్లో అది కూడా మంచి రోడ్ అయితే అవబోతుందంట. అండ్ డైరెక్ట్గా ఇటు రైల్వే ట్రాక్ వేస్తూ కూడా ఎలక్ట్రిక్ పోల్స్ అయితే వేస్తున్నారు. అండ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా డైరెక్ట్గా అయితే నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పైకి అయితే మెయిన్ రైల్వే ట్రాక్ పైకి అయితే వెళ్దాము. ఇది వచ్చి మెయిన్ లైన్ ట్రిపుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ కాజీపేట్ బలార్సా సెక్షన్. ఇది అంటే పెద్దపల్లి జంక్షన్కి ముందు ఇది కొంచెం అక్కడ చూడండి ఆ లైన్ ఉంది చూడండి, ఇది కరీంనగర్ వరంగల్ రైల్వే లైన్ అనమాట. ఈ రైల్వే లైన్ కంప్లీట్ అవ్వడంతో కరీంనగర్ తిరుపతి ట్రైన్ అయితే ఉందో ఆ ట్రైన్ ఇదే రూట్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతుంది. పెద్దపల్లి టౌన్ స్టేషన్లో ప్యాసింజర్స్ అయితే దిగుతారు పెద్దపల్లి వాళ్ళు. ట్రైన్ అయితే పెద్దపల్లి జంక్షన్కి అయితే వెళ్ళదు ఇక్కడ నుంచి. ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రైల్వే లైన్ డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా తక్కువ దూరం అయితే ఈ రైల్వే లైన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆ రైల్వే ట్రాక్ని అండ్ కరీంనగర్ పెద్దపల్లి రైల్వే ట్రాక్ని కలపడం కోసం మాత్రమే కాబట్టి సో డిస్టెన్స్ అయితే దగ్గరనే ఉంటుంది కాబట్టి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే. ఈ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సో ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు ఇదంతా కూడా ఇది చీకురాయి విలేజ్. ఇది అండ్ చీకురాయి విలేజ్ పక్కనే ఇటు పెద్దపల్లి టౌన్ స్టేషన్. ఈ స్టేషన్ రోడ్ కూడా ఇప్పుడు అక్కడ ఒక ట్రాక్టర్ వెళ్తుంది, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. ఆ రోడ్డు ఇలా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి ఇటు చీకురాయి రోడ్కి అయితే కలుస్తుంది. చీకురాయి నుంచి పెద్దపల్లికి అయితే వెళ్ళచ్చు. సో ఆ రోడ్కి అయితే ఈ రైల్వే లైన్ రోడ్ని అయితే కనెక్ట్ అయితే చేయబోతున్నారంట. ఈ రైల్వే లైన్ వర్క్స్ వచ్చేసి రైల్వే ట్రాక్తో పాటు ఎలక్ట్రిక్ పోల్స్తో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. సో ఎలాంటి గ్యాప్ అయితే ఇవ్వడం లేదు రైల్వే ట్రాక్కి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్కి, ఎలాంటి గ్యాప్ అయితే ఇవ్వడం లేదు. డైరెక్ట్గా అన్ని కంప్లీట్ అయితే చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. సో లొకేషన్ దగ్గర అయితే ఇలా ఉంది సిచ్యువేషన్ అయితే. సో పెద్దపల్లి టౌన్ స్టేషన్ అయితే అందుబాటులోకి వస్తే చాలా ట్రైన్స్ అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కరీంనగర్ రైల్వే స్టేషన్కి. అండ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా కొత్తగా రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కాబట్టి సో స్టేషన్ కూడా చాలా ఎక్కువ ట్రైన్స్ వస్తే ప్యాసింజర్స్ని స్టేషన్ అయితే ఎక్కువగా యూజ్ అయితే చేసుకునే విధంగా అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. పెద్దపల్లి స్టేషన్ కూడా చేస్తున్నారు, కరీంనగర్ స్టేషన్ కూడా చేస్తున్నారు. పెద్దపల్లి జంక్షన్లో కొత్తగా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అది కూడా కుదిరితే మనం వీడియో అయితే చేద్దాము. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే పెట్టుకుని ఉండండి. మీకు సిరిసిల్ల వేములవాడ రైల్వే లైన్కి సంబంధించిన వర్క్స్ అయితే వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొత్తపల్లి రైల్వే స్టేషన్ది కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఏమేమి వర్క్స్ అయితే జరుగుతున్నాయో వాటి గురించి కూడా రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూనే ఉంటుంది. పాత కళ్యాణ్ డెక్కన్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్లో ఎలా వచ్చినాయి వీడియోస్ ఈ ఛానల్లో కూడా అలానే వస్తాయి. సో ఇది మెయిన్ లైన్ కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్గా ఉండి అటు ఇటు చూసుకుంటూ వీడియో అయితే రికార్డ్ అయితే చేయాలి. ఎప్పుడు ఏ ట్రైన్ వచ్చేది తెలియదు, జస్ట్ 5 మినిట్స్కి ఒక ట్రైన్ వస్తూనే ఉంటుంది. మనం వచ్చినప్పటి నుంచి చాలా గూడ్స్ ట్రైన్స్ అయితే వెళ్ళాయి, ప్యాసింజర్ ట్రైన్స్ కూడా చాలానే వెళ్ళాయి. సో ఇందాక ఇంటర్సిటీ ట్రైన్ అయితే వెళ్ళింది, సికింద్రాబాద్ కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అదే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళింది ఇందాకనే. ఇదంతా కూడా ఇది మెయిన్ రైల్వే ట్రాక్. ఇది మనకి అంతకుముందు ఫస్ట్లో
2 ట్రాక్స్ అయితే ఉండేవి. అండ్ రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో ఇంకో రైల్వే ట్రాక్ కూడా ఎక్స్టెండ్ అయితే చేశారు. ఇది చాలా బిజియెస్ట్ రైల్వే స్టేషన్, ఇది చాలా బిజియెస్ట్ రైల్వే లైన్ అనమాట. కాజీపేట్ బల్లార్సే సెక్షన్. ఇది న్యూఢిల్లీ చెన్నై సెంట్రల్ మెయిన్ రైల్వే లైన్ కూడా అనొచ్చు ఇది. సో న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్కి ఉన్న మెయిన్ రైల్వే లైన్ ఇది చూసుకోవచ్చు. ఈ రైల్వే లైన్కి అండ్ కరీంనగర్ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్కి ఈ మధ్యలో కనెక్టివిటీ పెంచడానికి ఈ రైల్వే లైన్ అయితే నిర్మిస్తున్నారు. ఇది పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. స్టేషన్ అయితే మరీ అంత పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతలేదు, మీకు చూపెట్టాను కదా ఇందాక. సో జస్ట్ నార్మల్గా కొంచెం చిన్న స్టేషన్ లానే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సింగిల్ ప్లాట్ఫామ్తో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అండ్ స్టేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది స్టేషన్ ఎలా ఉంది పెద్దపల్లి టౌన్ స్టేషన్ అనేది. అండ్ ఇది గ్యాస్ వీడియోని అయితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ కూడా రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.